అడుసు బిల్లి తొక్కావు అడుసు. ఓ యాంకర్ పగలుతుంది నీకు ట్యాంకర్. ఇంత దుర్మార్గమైనటువంటి డిబేట్లు పెట్టి ఒక్క వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఊసెత్తితే మీకు పడుతుంది. ఆ భయం నుంచి పుట్టినటువంటి మాటలు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకుంటేనే మీకు వణుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేస్తారా, చేయాలని కోరుకుంటున్నారా యాంకర్? ఆ ప్యానలిస్ట్ నోట్లో మాటలు పెట్టావు నువ్వే, ఒక చిలక నోట్లో మాటలు పెట్టి చెప్పించుకున్నావే, ఎక్స్ట్రాక్ట్ చేసేవే. ఆయన తానా తందారాని ఎన్కౌంటర్ చేస్తారా అంటే మీరే ఒప్పుకున్నారా? హిడ్మాని బలవంతంగా అన్యాయంగా మేము ఎదుర్కాల్పులు కాదు ఎన్కౌంటర్ చేసి చంపించేసామంటారా? మీరే ఒప్పుకుంటున్నారా మీ ప్రభుత్వం చేసిన దానికి? ఎంత ధైర్యం మీకు! ఎంత నిస్సిగ్గుగా! ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ఒక రాజ్యాంగబద్ధమైన పాలన ఉంది. మీకు మీ మనసులో ఒక్క రవ్వ భయం ఉంటే, మీకు ఆ సోయి ఉంటే, మీకు ఆ స్పృహ ఉంటే, ఆ డిబేట్లో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయించాలంటావా? చెప్పే నోట్లో జాగిస్తావా యాంకర్? నీకు వయసు వచ్చింది అడుసు మిల్లి, జ్ఞానం వచ్చిందా నీకు? ఏం మాట్లాడుతుండవు తెలుసా నీకు? చెప్తాం. దీనికి జవాబు నువ్వు ఆ యాంకర్ చెప్పుకునే పరిస్థితి తెస్తాం. ఒక మర్డర్ని అమిట్మెంట్ చేస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి చావును కోరుకుంటారా మీరు? ఒక ఆయన చూస్తే గాల్లో తిరిగి పడిపోతాడంటాడు. ఏం మాట్లాడుతున్నారా మీరు? చల్తుందనుకున్నారా? ఒక్క విషయం చెప్తుండా, గుర్తుపెట్టుకొని రాయండి. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. ఏ చెట్టు కూడా, ఏ పుష్పం కూడా సంవత్సరం అంతా పూయదమ్మా. సీజనల్ గుర్తు పెట్టుకోండి. మీ సీజన్ నడుస్తుంది అనుకున్నారా? ఎన్కౌంటర్ చేస్తారా? మీ అభిప్రాయం అదా? అంటే రాజ్యాంగం ఏమి లేదా? లా అండ్ ఆర్డర్ లేదా? మీరు చెప్పింది చట్టమా? మీరు అనుకున్నది జరగాలనా? డ్యూ ప్రాసెస్ ఆఫ్ అనేది ఏమీ లేదా? ఎంత ధైర్యం మీకు! ఎంత పొగురు మీకు! ఎంత అహంకారం మీకు! ఎంత కొవ్వు మీకు! ఎస్, ఒక నాయకుడిని, మా పార్టీ అధ్యక్షుడిని, మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తానని కొవ్వు మాటలు కాదా అవి? ఎస్, మీరు ఆ విధంగా మాట్లాడినప్పుడు మేము ఆ విధంగానే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మా మీద ఉంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతుందా, సీనియర్ న్యాయవాదిగా కూడా మాట్లాడుతుందా? ఎంత ధైర్యం మీకు! ఏం మాట్లాడారు మీరు? ఏం డిబేట్ పెట్టించారు? చట్టం ముందు నిలబెట్టబోతున్నావు. చెప్పే యాంకర్ నీకు ఆడుసు మిల్లికి చెప్తుండా, మీకు వయసు వచ్చింది కదా ఆడుసు మిల్లి. ఎన్కౌంటర్ పట్టుకొని హిట్బాగ్ జరిగినట్టు హిట్బాగ్ చేసినటువంటి పని జగన్మోహన్ రెడ్డికి చేయమని అడుగుతావా? ప్రజలకు చెప్తావా? ప్రజలకు నూరికి వస్తావా? కొవ్వు కదా నీకు, ఇది అహంకారం కదా మీకు. ఎస్, ఐఎమ్ ఆల్సో లిటిల్ బిట్ ఎక్సైటెడ్. కారణం తెలుసా మీకు? ఒక ప్రజానాయకుడిని, ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ అధ్యక్షుడిని, రాజ్యాంగబద్ధంగా రాజకీయ కలాపాలు నిర్వర్తించినటువంటి వ్యక్తిని. నక్సలిజం ఇస్ a banned organization. It is against the constitution. That party has got no place in the constitution. మాది రికగ్నైజ్డ్ పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ, 40% ప్రజాభిమానం ఉన్నటువంటి పార్టీ. ఈ రోజుకి కూడా 151 సీట్లు సాధించినటువంటి పార్టీ. చీకటి వెలుగు ఉంటుందమ్మా అడుసుమిల్లి, గుర్తుపెట్టుకో. ఏది కూడా సంవత్సరం అంతా పుష్పం పూయుద్దు ఆయన బంగారు, పుష్పించదు ఏది సంవత్సరం అంతా, గుర్తుపెట్టుకో. ఎట్టపోయింది నీ నోరు? మా అధికారం ఉన్నప్పుడు ఈ విధమైన భాష లేదే. దానికి కారణం కూడా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దిగజారు రాజకీయాలు చేయాలి అధికారం ఉండినా కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి, ఒక దీని మీద నడిచింది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరైనా తప్పు చేసినా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయమని చెప్పాం. చట్టం అందరికీ సమానమని చెప్పాం. గ్రామాలు గ్రామాలు ఖాళీ చేస్తున్నారే, లిస్ట్ ఇవ్వమంటావా? ఏ ఆర్కే నీ నోరు బెదవదా ఆ విషయంలో? అదే సంవత్సరం లోపల శిక్ష ఇకపోతే నువ్వు వాపోయావే నీ రాతలతో. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది? దాన్ని కూడా గుర్తించాడు. అది కూడా ఎందుకు జాప్యం జరుగుతుందన్ను. ఇంకొక విషయం, మాత్రం పెక్యులర్ విషయం, ఆశ్చర్యకర విషయం చెప్తున్నా మీకు. మీకై మీరు సోమోటోగా కేసులు విత్డ్రా చేసుకునే దిగజారుతనానికి వచ్చారు మీరు. స్కిల్ డెవలప్మెంట్ కేసేవి, లిక్కర్ కేసేవి, అసైన్మెంట్ ల్యాండ్స్ కేసేవి, చంద్రబాబు మీద నారాయణ మీద కేసుకు మీకై మీరు విత్డ్రా చేయించుకుంటారా? చేర్చుకునేదానికి ప్రయత్నిస్తున్నారా? చట్టం అని ఒకటి ఉందమ్మా, పోరాడతాం. అంతకన్నా సిగ్గుమాలితనం ఒకటి ఉందా? ఏం ఆర్కే గొంతు పెగలదా? చంద్రబాబు నాయుడు, నారాయణ అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి కోరు వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు విత్డ్రా చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారే, మిమ్మల్ని ఏమనాలి? ఇంకా రాయి, అది కూడా రాయి. తమసోమా జ్యోతిర్గమయి నువ్వు పెట్టుకున్న క్యాస్ట్ రాయి, అవి కూడా రాయి. ఎందుకు డిలే అయిందంటే చంద్రబాబు కేసు కూడా రాయి. అప్పుడు నీకు ఒక విశ్వసనీయత ఉంటుంది, నీకు ఒక విలువ ఉంటుంది. విలువలు లేని రాజకీయాలు చేస్తూ, విలువ లేనటువంటి జర్నలిజం చేస్తూ ఒక పార్టీ చెప్పు, మా పార్టీ పత్రిక అని చెప్పు. ఓకే, నువ్వేమన్నా రాసుకో. ఫ్రంట్ లైన్ మీడియా, ఒక టీవీ ఛానల్ ఉన్నది, ఎన్కౌంటర్ చేయమని నీ డిబేట్ ని యాంకర్ చార్జ్ చెప్పిస్తున్నావు. ఒక సెలెక్టెడ్ ప్యానలిస్ట్ చేసిపోయి అంత చార్జ్ చెప్పిస్తున్నారు మీరు. ఇంతకన్నా దిగజారిపోయినట్టు ఉంటే తెలుగుదేశం రాజకీయ ఫ్రంట్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది మీడియా పాలనమ్మా. వాళ్ళకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకి, ఈరోజు వాళ్ళు వంత పాడుతున్నారు, మమ్మల్ని పరమనీచంగా చిత్రీకరిస్తున్నారు. ఒక్కరోజు వాళ్ళ చేత కూడా మీకు ఇదే అత్తా ఒకింటి కోడలే గుర్తుపెట్టుకోండి. ఒకరోజు వాళ్ళకి మీరు అనుకూలంగా లేని రోజు, వాళ్ళు అడిగిన కోరికలు తీర్చలేని రోజు మీరు కూడా ఈ విధంగా వాళ్ళ రాతలతో బలైపోతారు. మేము మీకు హెచ్చరిస్తున్నా, మీకు అడ్వైస్ చేస్తున్నా. లెట్ us నాట్ ఎంకరేజ్ దిస్. ఈరోజు సమ్మగా ఉంటుంది మీకు, మమ్మల్ని గురించి రాస్తే భలే సమ్మగా ఉంది మీకు. అదే మీరు రేపు వాళ్ళ కోరికలు పూర్తిగా తీర్చలేని రోజు మీరు కూడా బలిపరిచలు అవుతారు. గుర్తుపెట్టుకో, ఇది చాలా దూరంలో లేదు. సో ఆంధ్ర రాష్ట్ర పాలన ఆర్కే నడపాలనా, ఈనాడు నడపొద్దా, టీవీ ఛానల్స్ నడపాలనా, కోర్టును కూడా మీరే నిర్దేశిస్తారా? కోర్టును కూడా ఏ విధంగా జరగాల ఈయన అడుగుతాడు, చెప్తాడు. ఆర్కే కుశల ప్రశ్నలు వేసి పంపించారంట. విన్నావా నువ్వు? విన్నావా? కుశల ప్రశ్నలు అవి. వాట్ వాజ్ ద డైరెక్షన్? ఆయనకి విదేశాలకు పోయేదానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు వచ్చినాక మాకు ఫిజికల్ గా అవపడమన్నాడు. హీ హాస్ టు బి ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది కోర్ట్ ఫిజికల్, అంతే. అవపడ్డాడు. ఎప్పుడు వచ్చినా 20th అక్టోబర్ అని చెప్పాడు, వచ్చేసాడు. ఇంకేం కావాలి నీకు? అది విచారణ దినం కాదు, ట్రయల్ పోస్ట్ చేసిన దినం కాదు. అది 20th. హిస్ ఓన్లీ ఫిజికల్ ప్రెజెన్స్ వాజ్ రిక్వైర్డ్, దట్స్ ఆల్.